ఏమన్నా చెప్పండి స్వామి. మన మౌన సంభాషణకు ఏమన్నా చెబితే అంతరాయం కలుగుతుంది కీర్తిమాలిని. నీ వంటి కీర్తియుతమైన మాలిని మాకు ప్రాప్తించింది. నా ఆలోచనలో భగవంతుడు శివుని కృపతో నా కీర్తి దూర దూరాలకు ప్రాకుతుంది. భగవంతుడు శివుని కృపపై మీకు అంత విశ్వాసం ఉందా? శివకృప వల్లే నువ్వు రక్షించబడ్డావు. ఆ పరమేశ్వరుడు నాకు 1000 ఏనుగుల బలం ప్రసాదించకపోతే లోయలో పడబోయే నీ రథాన్ని ఆపగలిగేవాడినా? నిన్ను నా వధూ రూపంలో నేను పొందగలిగేవాడినా? ఇది పరమశివుల కృపయే కదా. మరైతే నేను పార్వతీమాతను ఎప్పుడూ ఆరాధిస్తాను. నా ఉద్దేశంలో పార్వతీమాత కృప వల్లనే రక్షించబడ్డానని. నీవనుకున్నది నిజమేనే. పార్వతీ పరమేశ్వరుల కృపలో అంతరం ఏమీ లేదు. శివశక్తులు ఇరువురు ఒకరిలో ఒకరు ఇమిడి ఉన్నారు. అదిగో చూడుదేవి, వారే భద్రాయు మరియు కీర్తిమాలిని తమ వివాహానంతరం మనోల్లాసానికై వనవిహారానికి వెళ్తున్నారు. ఎంత సౌందర్యవతి కీర్తిమాలిని, ఎంత స్ఫురద్రూపి మీ భక్తుడు భద్రాయు. బహుశా నీకు తెలుసునో లేదో, కీర్తిమాలిని నీ యొక్క ఆరాధకురాలు. నిన్ను దర్శించాలనే వాంఛ తన మనసులో పెట్టుకుని ఉంది. నాకు వారిద్దరిని దగ్గర నుంచి చూడాలని ఉంది నాథ. మేము నీ కోరికను తప్పక నెరవేరుస్తాం. మరి కానీ నీవు కూడా మాదొక కోరికను నెరవేర్చాలి దేవి. ఏమా కోరిక స్వామి? మేము భద్రాయుకు 1000 ఏనుగుల బలాన్ని ప్రసాదించాము, శత్రువును పరాజితులను చేయమని. ఆ పని పూర్తయిపోయింది. మరి కానీ ఇప్పుడు అతనికి తన బలం వల్ల అహంకారం పెరిగింది. అందువల్ల ఇతన్ని పరీక్షించాలనుకుంటున్నాం. పరీక్ష? వీరిద్దరూ వివాహానంతరం తొలిసారిగా వనవిహారానికి వచ్చారు. పరీక్ష పెట్టి వారి ఆనందాన్ని పాడు చేయకండి స్వామి. నీవు భయపడవద్దు దేవి. పరీక్ష పూర్తయిన తర్వాత వీరి ఆనందం ద్విగుణీకృతమవుతుంది. కానీ పరీక్షించడానికి మనం మన వేషాలు మార్చవలసి ఉంటుంది. తమ ఆజ్ఞానుసారమే స్వామి. వెళదామా? భామిని, నా ప్రియ భామిని! ఆపు సారథి! భామిని! రక్షించండి! నన్ను కాపాడండి! 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 నన్ను కాపాడండి! భామిని! భామిని! రక్షించండి! అయ్యో కాపాడండి! కాపాడండి! ఈ ఖడ్గం అసఫలమైందేమిటి? భామిని! నా ప్రియ భామిని! చూస్తూ ఉండగానే ఏమిటిలా జరిగింది? ఎందుకు వనంలోకి వెళ్ళాలని పట్టుబట్టావు? నీ మృత్యువే నిన్ను ఇలా లాగి తీసుకొచ్చింది. నువ్వు లేకుండా నేనేమి చెయ్యను భామిని. ఏమిటైంది స్వామి? కీర్తి, నా 1000 ఏనుగుల బలం ఇంకా ఈ దివ్య ఖడ్గం ఏమీ పనికిరాలేదు. పులి బ్రాహ్మణ స్త్రీని చంపేసింది. నేను ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు నేను నా భామిని లేకుండా జీవించి ఎలా ఉండను? అయ్యో నా ప్రియ భామిని! అయ్యో నా ప్రియ భామిని! శాంతించండి బ్రాహ్మణ దేవత, శాంతించండి. ఒకవేళ ఈశ్వరుని ఇచ్చ ఇదేనేమో. ఇప్పుడు వినిపించే లాభం ఏమిటి?
నన్ను మనసారా విలపించనీయండి. ఇలా విలపించి విలపించి నేను ప్రాణత్యాగాన్ని చేస్తాను. వద్దు వద్దు, మీరు అలా అనకండి. వద్దు బ్రాహ్మణ దేవత. బ్రాహ్మణ దేవత, నా ప్రియ భామిని. బ్రాహ్మణ దేవత, నా మాట విశ్వసించండి. నేను నా పులి నుంచి మీ భావిని విడిపించడానికి నేను ఈ దివ్య ఖడ్గాన్ని ప్రయోగించాను, కానీ అది పనిచేయలేదు. నన్ను నేను ఒక అపరాధిగా భావిస్తున్నాను. ఈ కవచం, ఖడ్గం నిష్ప్రయోజనమయ్యాయి. ఇవి నాకేమీ ఉపయోగపడలేదు. అందువల్ల వీటిని మీ చరణాలకు అర్పిస్తున్నాను. ఇక నేను నా ప్రజలను రక్షించలేను. యువరాజును అనిపించుకోవడానికి ఏమాత్రమూ తగను. దివ్య ఖడ్గాన్ని ప్రయోగించారా మీరు? ఎవరు మీరు? నేను మహారాజు వజ్రసేనుని పుత్రుడను, యువరాజు భద్రాయుని. ఇది తమరి పితరులు మహారాజు వజ్రసేనుని రాజ్యమా? అవునవును బ్రాహ్మణ దేవత. దశార్ణ దేశ యువరాజుగా నా ప్రజానీకాన్ని రక్షించడం నా కర్తవ్యం. మీరు నా భామిని రక్షించడంలో అసఫలులయ్యారు. మై సమక్షంలోనే నా ధర్మపత్ని మృతి చెందింది. అయినా మీరు ఏం చేయలేకపోయారు. దానికై సిగ్గుపడుతున్నాను బ్రాహ్మణ దేవత. అందుకు ప్రాయశ్చిత్త రూపంగా మీరు ఏమి చెప్పినా చేయడానికి నేను సిద్ధమే. అయితే నా భామిని మృతికి ప్రాయశ్చిత్త రూపంలో తమరు తమ పత్నిని నాకు అప్పగించండి. మీరు అంటున్నదేమిటి బ్రాహ్మణోత్తమా? వద్దు వద్దు, అలా ఎప్పటికీ వీల్లేదు. అంటే తమరు నా భామిని లేనటువంటి లోటుని మరి పూర్తి చేయలేరా? మీరే చెప్పండి బ్రాహ్మణోత్తమా. ఏ పురుషుడైనా తన ధర్మపత్నిని వేరొక పరపురుషునికి ఒప్పగించగలడా? అలాగైతే మీ యొక్క ఖడ్గంతో నా శిరస్సుని ఖండించండి. నేను నా భామిని లేకుండా జీవించి ఉండలేను. రాణి కీర్తిమాలిని, ఈ బ్రాహ్మణోత్తముడు నన్ను విచిత్ర ధర్మ సంకటంలో పడవేశాడు. ఈ ధర్మ సంకటం నుండి నీవే నన్ను రక్షించగలవు. నేనొక పతివ్రతని స్వామి. నేను వేరొక పరపురుషుని ఎలా చేపట్టగలను? అది చాలా ఘోరమైన పాపం. అయితే ఈ బ్రాహ్మణోత్తముని కోరిక ఎలా పూర్తవుతుంది? ఈయన గనక ప్రాణత్యాగం చేస్తే నాకు 2 బ్రహ్మహత్యల పాపం చుట్టుకుంటుంది. మీరు గనక బలవంతంగా నన్ను ఈ బ్రాహ్మణునికి ఒప్పగించ నిశ్చయిస్తే నేను కూడా ఇక జీవించి ఉండను స్వామి. అంటే నా భామిని లేకుండా నేను జీవించి ఉండగలనా? అలా ఎలా అనుకుంటున్నారు? అలా ఎప్పటికీ జరగదు. యువరాజా, తమరు తమ ధర్మపత్నిని నాకు ఒప్పగించడానికి ఇష్టపడకపోతే, తమ ఖడ్గంతో నన్ను వధించడము ఉచితం అనుకోకపోతే, మరి నాకు ఒక్కటే ఉపాయం మిగిలి ఉంది. మరణ సమాధి సిద్ధం చేసుకుని నా ప్రాణాలను త్యజించడమే. నేనిప్పుడు అదే చెయ్యాలి. అలా చేయకండి బ్రాహ్మణోత్తమ. నేను మీ మరణాన్ని చూడకముందే చితాగ్నిలో భస్మమై ప్రాణత్యాగం చేస్తాను. నా మీద మీరు దయతో ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించకండి. నన్ను నా చితిని పేర్చనీయండి. చితిని పేర్చి నేనే మీ సమక్షంలో అగ్ని ప్రవేశం చేస్తాను. స్వామి, మీతో పాటుగా నేను కూడా అగ్ని ప్రవేశం చేస్తాను. మీరు లేకుండా జీవించి ఉండి నేనేమి చేయను. ఓ భగవంతుడా, ఇది ఏమి న్యాయము? నా భామిని నా నుండి వేరు చేశావు. ఇక ఇప్పుడు ఆ లోటు తీర్చగల ఈ స్త్రీ కూడా నా కళ్ళ ముందే అగ్ని సమాధి కావాలనుకుంటోంది. నీవు కోరుకునేది ఇదే అయితే నేను కూడా వీరిద్దరితో పాటు మండుతున్న చితిలో దూకి నా ప్రాణాలను త్యజించి వేస్తాను.
అదే నీ కోరికైతే అలాగే చేస్తాను. రాణి కీర్తిమాలిని ఇప్పటికీ మించిపోలేదు. నీవు బ్రాహ్మణోత్తముని కోరికను స్వీకరించి అతని జీవిత భాగస్వామిని అయిపో. అలా కర్తవ్య పాలనను చేస్తూ నీవు సదా సదా నన్ను మర్చిపో. వద్దు, నన్ను క్షమించండి బ్రాహ్మణోత్తమ. స్వామి, నాపై కనికరించండి. మీకన్నా ముందుగా చితి ప్రవేశానికి నన్ను అనుమతించండి. నా కళ్ళ ముందు మీరు మండుతున్న చితిలో ప్రవేశిస్తే నేను చూస్తూ ఉండటం అసంభవం. వద్దు రాణి కీర్తిమాలిని, చితిలో ప్రవేశిస్తాననే ప్రతిజ్ఞ నాది. చితిని రగిల్చి ముందు నేను అగ్ని ప్రవేశం చేస్తాను. స్వామి, స్వామి, స్వామి! భద్రాయు, నువ్వు ఆగు భద్రాయు. ప్రభు, మాత, హర హర మహాదేవ, హర హర మహాదేవ. పార్వతీ మాతకు జై. భద్రాయు, మా పరీక్ష ఇక పూర్తయింది. పరీక్ష? మీరిద్దరూ మా యొక్క పరీక్షలో గెలుపొందారు. రాణి కీర్తిమాలిని, నీవు బ్రాహ్మణోత్తముని కోరికకు తలబొగ్గక సతీత్వానికి నిజమైన ఉదాహరణగా నిలబడ్డావు. నా అహంకారాన్ని అణగార్చి తమరు మంచి పని చేశారు ప్రభు. మీరు ప్రసాదించిన సిద్ధులతో నాకు కూడా మా తల్లి వలనే అహంకారం పెరిగింది. మాతా సుమతికి తన అహంకార పరిణామంగా దుర్దశ కలిగింది. కానీ తమరు నన్ను దుర్దశ నుంచి కాపాడారు. మీ కృపాపాత్రులు చేసి నాకు ఎంతో పెద్ద ఉపకారం చేశారు ప్రభు. పెద్ద ఉపకారమే చేశారు. తమరు నన్ను పరీక్షించారా పార్వతీమాత? అవును, పతిపత్నులు ఇద్దరము పతిపత్నులను పరీక్షించాము. ఇప్పుడు మీరిద్దరూ శివపార్వతుల కృపకు పాత్రులై చిరకాలం వరకు సంసార సౌఖ్యాలను న్యాయపూర్వకంగా అనుభవించండి. మీరిరువురు జీవితాంతం ఆదర్శ దంపతులుగా కర్తవ్యాన్ని నిర్వహించి చివరికి కైలాసధామాన్ని పొందుదురుగాక. మీకు శుభమగుగాక. శుభప్రదుడైన శివుడు భద్రాయు కీర్తిమాలినులను ఆశీర్వదించి ధన్యులను చేస్తాడు. నిస్సందేహంగా కర్తవ్యపరాయణులై సన్మార్గాన చరించే వారికి శివుని కృప తప్పక ప్రాప్తిస్తుంది. దీనికి విరుద్ధంగా నడిచే వారిపై నల్లని దౌర్భాగ్యపు ఛాయలు చుట్టుముట్టి ఉంటాయి. కానీ ప్రకృతి నియమం ఏమిటంటే సత్యం ఇంకా అసత్యం సంతులితమై ఉండడానికి అసత్య రూపులైన అసురులు మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉండాలి. అలాగే ఒకనాడు వరుణదేవా, ఎవరి స్థూలకాయుడైన ప్రాణి? ఇతడు భూలోకంలో ప్రళయాన్నే తెచ్చిపెట్టాడు. అవును దేవేంద్ర, ఇంతటి విధ్వంసాన్ని మేము మునుపు ఎన్నడూ చూడలేదు. చూడటానికి ఇతడు రాక్షసులాగే కనిపిస్తున్నాడు. మరైతే చెప్పడం కష్టమే ఇతడు ఎవరోనని. నారాయణ నారాయణ. దేవేంద్ర, ఈ స్థూలకాయుడైన రాక్షసుని శక్తిని చూస్తున్నారా మీరు? ఎంత శక్తి, ఎంత సాహసం! నారాయణ నారాయణ. ఈ స్థూలకాయుడు
భూలోకంలో ప్రళయాన్ని సృష్టిస్తాడు. మరైతే దేవర్షి, ఒక మాట చెప్పండి, ఈ రాక్షసుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతని పేరేమిటి? నారాయణ నారాయణ. దేవేంద్ర, ఇప్పుడు నేను కేవలం చెప్పగలిగినదేమంటే ఇతడు రాక్షసుడు. రాక్షసుడు గాక మరెవరూ కాడు. మరి ఇతడు ఎవరో అది కేవలం త్రిమూర్తులే చెప్పగలరు. అయితే మీరు త్రిమూర్తులను అడిగేందుకు రాలేదు? మా భయం ఏమంటే దేవర్షి, ఈ రాక్షసుడు భూలోకాన్ని నష్టభ్రష్టం చేసి స్వర్గంపై ఆక్రమణ తప్పక చేస్తాడని. దేవేంద్ర, నన్ను ఇతని పేరేమిటో త్రిమూర్తులను అడిగి రమ్మని చెబుతున్నారే, ఆ పనిని మీరే స్వయంగా ఎందుకు చేయలేరు? దేవేంద్ర, నేను మీకు సహాయకుడను, శ్రేయోభిలాషిని, కానీ మీ ఆజ్ఞాపాలన చేసే సేవకుడను కాను. ఇక భవిష్యత్తులో నాతో మీరిటువంటి అవమానకరమైన ప్రవర్తన చేసినచో మీరు నా సహాయానికి శుభేచ్ఛకు నీళ్లు వదులుకోవలసినది. నారాయణ నారాయణ. దేవర్షి, దేవర్షి కోపం వచ్చినట్టుంది. ఇప్పుడేమవుతుంది? దేవేంద్ర, క్షమించండి. మీరు దేవర్షితో అలా ప్రవర్తించడం మాత్రం ఉచితం కాదు. అగ్నిదేవ, భయపడినప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి. ఇప్పుడు మాకు మళ్ళీ ఉపదేశాలు ఇవ్వటం మానండి. ఇక మనమే వినాశకారక అసురుడెవరో స్వయంగా తెలుసుకోవాలి. అది తప్పకుండా ఎవరో శక్తిశాలి అయిన అసురుడే పాతాళ లోకం నుంచి వచ్చి ఉండాలి. మరి కానీ ఆశ్చర్యంగా ఉంది. జ్ఞాపకం వచ్చింది. వీర దైత్య మహిషాసుర, నీవు వెడుతూ వెడుతూ నీ బీజాన్ని పాతాళ లోకంలో వదిలి వెళ్ళావు. ఈ మహారాక్షసుడు ఎవరో కాదు, నీ పుత్రుడు గజాసురుడే. ఇతడు నీకన్నా అధిక శక్తిశాలిగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆసుర జాతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది. నీ యొక్క శక్తివంతుడైన పుత్రుడు గజాసురుడు అసుర జాతి తలెత్తుకు బ్రతికేటట్టు చూస్తాడు. నీవు ధన్యుడవు మహిషాసుర. నీ పుత్రుని రూపంలో నీవు అమరుడవు. నీవు ధన్యుడవు వీర గజాసురా, నీవు ధన్యుడవు. గజాసురుడా? నేను గజాసురుడనా? అవును గజాసురా, మహాప్రతాపశాలి మహిషాసురుని పుత్రుడు గజాసురుడవు. నీవు జన్మించటానికి ముందే నీ శక్తిశాలి తండ్రి మహిషాసురుడు దేవతల యొక్క ఇంకా బ్రహ్మ విష్ణువుల యొక్క కుతంత్రాల పాలయ్యాడు. వారు తమ తేజస్సుతో ఒక దేవిని సృజించి నీ యొక్క తండ్రి వధను చేయించారు. ఏమిటి? దేవతలు బ్రహ్మ విష్ణువులు కలిసి నా తండ్రి వధను చేయించారా? ఈ మాట నాకు తెలియదే. గజాసురా, అప్పుడు నీవు నీ తల్లి గర్భంలో ఉన్నావు. మరి ఇప్పుడు నీవు నీ తండ్రి వధకు ప్రతీకారం తీసుకోవాలి. పృథ్వీ పాతాళ స్వర్గలోకాలపై అసుర సామ్రాజ్యాన్ని పునఃస్థాపన చేయాలి. నీ తండ్రి వధకు ప్రతీకారం నువ్వు ఈ విధంగానే తీర్చుకోగలవు. ప్రతీకారం నేను తప్పక తీర్చుకుంటాను. మరి కానీ ముందిది చెప్పండి, నాకు ఇవన్నీ చెప్పే మీరు ఎవరు? మేము దైత్య గురువు శుక్రాచార్యులము. ఈ జగత్తులో దైత్యులకు ఏకైక శ్రేయోభిలాషిని శుక్రాచార్యుడను. శుక్రాచార్యుల? దైత్య గురువు శుక్రాచార్యుల? అవును వత్స, నీ ప్రతీకారం సఫలమయ్యేటందుకు మేము నీకు మార్గదర్శనం చేస్తాము. మిమ్మల్ని చూడగానే నేను అనుకున్నాను మీరు మా అసురులకు శ్రేయోభిలాషులని. నిన్ను చూడగానే మా హృదయం ఆనందంతో పొంగిపోయింది. అసురులను పునరుద్ధరణ చేయాలని మా వాంఛ. నీవు ఈ కార్యాన్ని తప్పక సఫలం చేయగలవు. ఎలాగా? మాకు చెప్పండి దైత్య గురు, ఎలాగా చెప్పండి. అసురుల పునరుద్ధరణకై నేను చేయవలసిందేమిటి?
ముందు నువ్వు నీ ఆకారాన్ని చిన్నదిగా చెయ్యి. చిన్న శరీరంతోనూ మునుపటిలాగానే శక్తి సంపన్నుడిగా ఉంటావు. మా వద్దకు రా, మేము నీకు ఇక ఇప్పుడేమి చేయాలో చెబుతాము. చెప్పండి దైత్యగురు, ఇప్పుడు నేనేమి చెయ్యాలి? గజాసుర, లౌకికులు కుట్రలు పన్నేవారు అయిన దేవతల నుండి రక్షణ కోసం అన్నిటికన్నా ముందు నీవు తపస్సు చేయాలి. తపస్సా అంటే ఏమిటి? తపస్సులో శరీరాన్ని తపింపచేయాలి, ఆత్మబలాన్ని పెంపొందించుకోవాలి. తపస్సుతో శక్తి ప్రాప్తిస్తుంది. దాని ప్రభావంతో ఒక దేవతను ప్రసన్నం చేసుకుని వరాన్ని ప్రసాదించేటట్లుగా చేయాలి. దైత్యగురు, ఇప్పుడిప్పుడే తమరు నా తండ్రి వధకు కుట్ర పన్నిన వారిలో బ్రహ్మను కూడా పేర్కొన్నారు. అయితే తపస్సు చేసినచో అతడు నాకు సహాయం చేస్తాడా? తప్పకుండా చేస్తాడు. ముందు నీవు తపస్సు చేసి బ్రహ్మను వరం ప్రసాదించేటట్లు వివసుణ్ణి చెయ్యి. బ్రహ్మ మన శత్రుదేవతలకు ఎప్పుడూ శుభం కోరేవాడు, అది నిజం. కానీ తపస్సు సాధనలకు ప్రతిఫలం ఇవ్వటం ఆరాధ్యుల కర్తవ్యం అవుతుంది. అదే కారణంగా సదా అసురులకు వరాలనిచ్చి శక్తివంతులను చేశాడు. వరప్రాప్తి పొందిన పిమ్మట సదా అసురులు స్వర్గంపై తమ సామ్రాజ్యపు పతాకాన్ని ఎగరేశారు. అంటే బ్రహ్మ మనకు శత్రువు కాదు, శ్రేయోభిలాష్ అన్నమాట. అయితే మనం అతని శత్రువుని ఎలా అనగలము దైత్యగురు? శత్రువులను మిత్రులను తెలియటానికి నీకు చాలా సమయం పడుతుంది గజాసుర. ఆ విషయంలో నీవింకా బాలుడవే. నీవింకా చాలా నేర్చుకోవాలి. అలాగే నేర్చుకుంటాను గురుదేవా, మీ వద్దనే నేర్చుకుంటాను. ఇప్పుడు ముందు నీ ఒక ఏకాంత పర్వత శిఖరంపై నిలబడి నీ తపస్సును ప్రారంభించు. ఇక ఎప్పుడు బ్రహ్మ స్వయంగా వచ్చి వరాన్నిస్తాడో అప్పటిదాకా నీవు ఒకే స్థానంలో నిలబడు. అన్న పానాదుల నుండి ధ్యానం మళ్లించు. మనస్సును దృఢం చేసుకుని ఎన్ని కష్టాలొచ్చినా అన్నీ సహిస్తూ ఉండు. కష్టాలను సహించనా? ఎందుకు? వరప్రాప్తి పొందటానికి. వరప్రాప్తి పొందిన పిమ్మట నీవు తపస్సులోని అన్ని కష్టాలు క్షణకాలంలో మర్చిపోగలవు. వరం వల్ల నాకేమి లాభం? ఏం కోరితే అదే దొరుకుతుంది. బ్రహ్మదేవుణ్ణి వరమడుగు. నీకు సదా అమరత్వం కావాలని. సదా అమరత్వం కావాలడా? అంటే ఎవరూ నన్ను చంపలేరన్నమాట. నిన్నెవరూ చంపలేరు. మరి కాని అంత మాత్రమే అడిగి ఊరుకోవద్దు. అతనిని అపార బలం, ఇచ్ఛానుసారంగా రూపధారణకు, అసంఖ్యమైన అసురులను ఉత్పన్నం చేయటానికి శక్తిని వరాలుగా అడుగు. ఆగండి గురుదేవా, నన్ను ఒక్కొక్కటే జ్ఞాపకం చేసుకొనియండి. బ్రహ్మ వద్ద నుండి మొదటి వరంగా అడుగుతాను అమరత్వాన్ని. రెండవ వరంగా నీవు అడుగు అపార బలాన్ని. అపార బలం, అపార బలం ఇప్పుడు కూడా నా దగ్గరుంది గురుదేవా. నేను ఈ సమయంలోనే భూలోకాన్నంతా పీకి పారవేయగలను. నీవు భూలోకం కాదు, దేవతలను స్వర్గాన్నించి పీకి పారవేయాలి. అందుకని నీకు అపార బలం ఆవశ్యకం. సరే, అమరత్వం, అపార బలం. మూడవ వరం ఏమి అడగను దైత్యగురు? మూడవ వరంగా అడుగు ఇచ్ఛానుసారంగా రూప పరివర్తన. ఇచ్ఛానుసారంగా రూప పరివర్తనకై వరం? అయితే నేను మీ రూపాన్ని కూడా ధరించగలను. స్వయంగా దైత్య గురువును కాగలను. లేదు లేదు, ఆ అవసరం లేదు. నీవు మా రూపం కాకుండా ఇక ఏ రూపమైనా ధరించవచ్చు. తమ ఆజ్ఞ దైత్య గురు. ఈ మూడు వరాలు కాకుండా వేరే ఏదైనా వరం అడగాల? నాలుగవ వరం ఇచ్ఛానుసారంగా అసంఖ్య అసురులను ఉత్పన్నం చేయగల శక్తి. నీవు అసంఖ్య అసురులతో అసుర సేనను ఉత్పన్నం చేస్తావు. నీకది యుద్ధంలో సహాయం చేస్తుంది. అది భలే మంచి మాటే. ఈ 4 వరాలను అడిగిన పిమ్మట అడగడానికి ఇంకా ఏమి మిగిలి ఉంది? నాకు అన్నీ దొరుకుతాయి. అమరత్వం, అపార బలం, ఇచ్ఛానుసారంగా రూప పరివర్తనం, ఇంకా అసుర సేనను ఉత్పన్నం చేయగల శక్తి. మేము నీ జ్ఞాపక శక్తికి సంతోషించాము గజాసుర. ఇప్పుడు నీవు తపస్సుకై ప్రయాణమవు. నీకు శుభమగుగాక. ఓం నమః శివాయ.
పతి పరమేశ్వరాయ నమో నమః. మాత, తమరి ఈ అల్పభక్తుడు తమ మహత్తర కృపాదృష్టి కాంక్షిస్తున్నాడు. ప్రణామం దేవర్షి నారద. మాత, నేను తమరి ఆశీర్వాదయోగ్యుడును. ప్రణామానికి కాదు, నాపై కృపతో నాకు ప్రణామం చేసి కఠోర పరిహాసం ఆడకండి. దాన్ని అపార్థం చేసుకోకు నారద. నేను పరిహాసం చేస్తే నీ వినోద స్వభావం మేలుకుంటుందని. నాకు అర్థం కాలేదు మాత. నీవు ముభావంగా ఉండటం నీకు ఎన్నడూ శోభించదు నారదా. ఈ సృష్టిలో నీవు ఒక్కడివే కదా హాస్యం, పరిహాసం, ఆనందాలతో పరిపూర్ణుడవు. నీకు తెలుసా నారదా, పరమేశ్వరులు ఈ సృష్టి రచనను ఎందుకు చేశారు? దేవతలు, దానవులు, మనుష్యులను ఎందుకు పుట్టించారో? ఎందుకు మాత? ఆనందం ప్రాప్తించాలనే ఉద్దేశంతో. ఈ జగత్తు పరమేశ్వరునికి ఒక ఆట మాత్రమే. అందువల్లనే స్వామి తన ఆట బొమ్మలను హాస్య పరిహాసాలతో పరమానందంగా ఉండాలనుకుంటారు. మరైతే మాత, ఇప్పుడు ప్రతి ఒక్క లోకంలోనూ హాస్యం, పరిహాసం, ఆనందం క్షీణించిపోతున్నాయి. వాటి స్థానంలో క్రోధం, లోభం, కుత్సితం, స్వార్థం పెరిగిపోతున్నాయి. ఇవన్నీ పరమేశ్వరుని ఈ సుందర సృష్టిలో ప్రారంభం నుండే ఉన్నాయా? అవును నారద. సత్యం జయించాలంటే అసత్యానికి పరాజయం తప్పక కలగవలే. ధర్మ సంస్థాపనార్థం అధర్మం ఆ స్థానం విడిచిపెట్టవలసినదే. తెలుసా నారద, విధ్వంసం సృష్టి రచనకు మొదటి మెట్టు అని. అవునులే, అసత్యానికి, అధర్మానికి, విధ్వంసానికి నీవు దూరం. అందుకే నీవు ముభావంగా ఉండటంతో నేను ఆశ్చర్యచకితురాలనయ్యాను. దేవి, నారదుడెప్పుడూ ముభావంగా ఉండడు. అందుకనే మాకు అందరికన్నా ప్రియమైనవాడు. కాని ఈవేళ ఇతడు పాతాళవాసి అయిన గజాసురుని భయంకరమైన వికట రూపాన్ని చూచి వస్తున్నాడు. అందువల్ల నీవు కవించినప్పటికీ ఇతని వినోద స్వభావం బయటపడడం లేదు. నిజం చెప్పారు మీరు పరమేశ. నారద, ఇది విధి విలాసంలోని ఒక అంగమే. ఇక దుఃఖానికి గాని సంతోషపడ్డానికి గాని ఆవశ్యకత ఏముంది? విధి నీకు ఏ స్వరూపంలో ఏది ప్రసాదించినా ఆ స్వరూపంలో పరివర్తన కోరకు నారద. కానీ పరమేశ, దుష్ట గజాసురుడు. నీ జిజ్ఞాస మాకు ప్రియమైనదే. దానిలో ప్రజాక్షేమం వెనుక సదుద్దేశం దాగి ఉంది. త్రిదేవి మణులు తమ శక్తితో మహిషాసురుణ్ణి. మహిషాసురుడా? అతడు పునర్జీవితుడయ్యాడా? దేవి, నీవు సాక్షాత్తు శక్తి స్వరూపిణివి కదా, నీకు తెలియదా? ఒకసారి నీ చేతిలో మోక్షం పొందిన అసురుడు మళ్ళీ సజీవుడు కాలేడని. నాకు తెలుసును పరమేశ. కాని తమ నుండి స్వయంగా విన్న ఆనందం యొక్క విలువే వేరు. తమరి శబ్దాలు, వాక్యాల నుండి మధురమైన జ్ఞానవర్షం కురుస్తుంది. దాన్ని సహజంగా సమీకరించాలనే ప్రలోభానికి గురి అయ్యాను. దేవి, ఇది నారదునికి సమీపంగా ఉండడానికి ప్రతిఫలం కాదు కదా. అతడు కూడా కొంచెం అంటూ ఎంతో తెలుసుకోవాలని కొత్త కొత్త కుతూహలాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు. నారాయణ నారాయణ. అయితే నారద, ఈ గజాసురుడు ఆ మహిషాసురునికి పుత్రుడే. మహిషాసురుని పుత్రుడా? మాకు నీ జిజ్ఞాస ఎంతో ప్రియమైనదే, కానీ సందేహం కాదు. లేదు లేదు పరమేశ్వర, నేనేమీ సందేహించటం లేదు. నారద, ప్రతి శబ్దానికి ఒక భ్రమ ఉంటుంది. ఇంకా ప్రతి వాక్య ప్రస్తావనకు ఒక స్వరూపం. జిజ్ఞాస సందేహాలతో శబ్దం యొక్క భ్రమ, వాక్యాల ప్రస్తావన స్వరూపం మారిపోతాయి. క్షమించండి పరమేశ, క్షమించండి. నారదుని స్వభావాన్ని విమర్శన మీరు చేయనే చేశారు పరమేశ. అహంకారంతో అంతా దారి తప్పితే ఇక నారదుడు కుతూహలంతో దారి తప్పుతాడు. అయితే ఇప్పుడు నీ జిజ్ఞాస ఎక్కడ దారి తప్పింది నారద? నారాయణ నారాయణ. పరమేశ, మహిషాసురుని వివాహం ఎప్పుడు జరిగింది? ఈ గజాసురుడు ఎప్పుడు ఉద్భవించాడు? మహిషాసురుడు ఒకటి కాదు, అనేక వివాహాలు చేసుకున్నాడు. ఈ గజాసురుడు అతని పట్టపురాణి అయిన గజదంతి పుత్రుడు.
గజదంత అంటే ఏనుగులాంటి దంతాలు కలదా? స్వరూపం ఆధారంగా పేరు పెట్టే సంప్రదాయం అసురులలో ప్రాచీనమైనది దేవి. ఈ గజదంతి నీ చేతిలో మహిషాసురుని వధ జరిగిన తరువాత గజాసురునికి మాత అయింది. పరమేశ, నీ జిజ్ఞాసకి అంతమే లేదు నారద. నీవు తెలుసుకోవాలనుకుంటున్నది ఈ గజాసురుడు ఏమి చేస్తాడు అని. అవును మహేశ్వర, ఆ ప్రశ్నకి సమాధానం కోసమే నా ఆతురత. ఆ ప్రశ్నకి సమాధానం లభించిన పిమ్మట నీకు ఇంకొక ప్రశ్న ఎదురవుతుంది. కానీ మేము ఈ సమయాన ఈ ప్రశ్నకు మాత్రమే సమాధానమిస్తాము. ముల్లోకాలపై విజయం పొందాలనే ఉద్దేశంతో గజాసురుడు శుక్రాచార్యుల వారు చెప్పగా బ్రహ్మదేవునికై తపస్సును ఆరంభించాడు. నారాయణ నారాయణ. ఇప్పుడు ప్రసన్నంగా ఉందా నారదా? నీ యొక్క ప్రశ్నలకు సమాధానము లభించిందిగా? నాకు తృప్తిగా ఎలా ఉంటుంది మాత? ఇప్పుడిప్పుడే అతని భయంకరమైన వికృత రూపాన్ని చూసి వస్తున్నాను. ఇప్పుడతడంత భయంకరంగా వికృతంగా లేడు నారదా. నీవు వినలేదా? ఆ పరమేశ్వరులే చెప్పారు గజాసురుడిప్పుడు తపస్సును ఆరంభించాడు అని. ఇది అంతా విన్నాక నాకు చింత ఇంకా పెరిగిపోయింది మాత. గజాసురుడు కఠోర తపస్య చేసి పరమపిత బ్రహ్మదేవుని వద్ద ఇచ్చిత వరదాన ప్రాప్తి పొంది అతడు ఎంత భయంకరంగా వికృతంగా అవుతాడోనని. అవును నారదా, గజాసురునికి అతని తపస్సుకి ప్రతిఫలం తప్పక లభిస్తుంది. అంటే దేవతలు ఇప్పుడు కుశలంగా లేరన్నమాట మాత. మాత, ఈ కథ ఈ విధంగా ఎన్ని మార్లు వినవలే? ఎప్పటిదాకా అసురుల మహత్వాకాంక్ష అంతమైపోదో. ఇక అంతం కూడా సంభవం ఎప్పుడంటే దేవతలు సద్విచార సదాచార పాలన చేసి తమ పేరుకు అనుగుణంగా పూజ్యులు శ్రేష్ఠులు అయినప్పుడే. నారాయణ నారాయణ. దేవతలు సద్విచార సదాచార పాలన చేస్తే అసురుల మహత్వాకాంక్ష ఎలా అంతమవగలదు మాత? నారదా, నీ సామీప్యం వల్ల హాని గురించి ఇప్పుడిప్పుడే పరమేశ్వరులు నాతో అన్నారు. మాత, పుత్రుణ్ణి కదా, కొంచెం స్వాభావిక జిజ్ఞాస ఎక్కువ. కానీ పుత్రుని స్వభావం మాతలో కనిపిస్తే? మాత కూడా ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి పుత్రికయే కదా. అయితే పరిహాసం ప్రారంభం చేశావా? లేదు మాత, లేదు. ఇదంతా ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే కోరిక. నారదా, దేవతలు సద్విచారాలను ఆశ్రయించి సదాచారులైతే త్రిమూర్తుల ఆశీర్వాదాలతో వారి శక్తి వృద్ధి చెందుతుంది. ఇక వారు అసురులకు భయభీతులై త్రిమూర్తుల వద్దకు పరుగెత్తనక్కరలేదు. అప్పుడు వారు ఎంతో ధైర్యంగా అసురులను హతమార్చగలరు. నారాయణ నారాయణ. ఇది అలా సంభవమా మాత? నారదా, ఈ సృష్టిలో అసంభవం అనేది ఏదీ లేదు. మీరు దేవర్షులు. దేవతలను సద్విచార సదాచార పాలన చేయవలసిందిగా ప్రోత్సాహపరచండి. దానితో మీరు వారి కోసం చింతించవలసిన ఆవశ్యకతయే సమాప్తమైపోతుంది. నారాయణ నారాయణ మాత. దేవతలను సద్విచార సదాచార పాలన చేయమని ప్రోత్సహించడం నా చింతను జయించటం కన్నా కఠినం మాత. నిరాశపడకు నారదా, ప్రయత్నం చేస్తూ ఉండు. ఏదో కొంత ప్రతిఫలం ఉంటుందిలే. మాత, కృపతో నన్ను అలాగే ఆశీర్వదించండి. ఓం నమః శివాయ.